ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. అమెరికాతో మధ్యంతర వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ఆరోపించారు. వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కేంద్రానికి రాహుల్ పలు ప్రశ్నలను సంధించారు. దీర్ఘకాలంలో భారత వ్యవసాయ రంగంపై పట్టు సాధించడానికి మరొక దేశాన్ని అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్టు చేశారు. డ్రైడ్ డిస్టిలరీస్ గ్రెయిన్స్ ను దిగుమతి చేసుకోవడం అంటే జన్యు మార్పిడి చేసిన అమెరికా మొక్కజొన్నను పాడి ఉత్పత్తిదారులకు అందించడమేనని ఆరోపించారు. ఇది దేశ పాల ఉత్పత్తులను అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడేలా చేయదా అని ప్రశ్నించారు. సోయా నూనె దిగుమతికి అనుమతిస్తే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సోయా రైతులపై ప్రభావం ఉండదా అని నిలదీశారు. అదనపు ఉత్పత్తుల నిర్వచనం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాణిజ్యేతర అడ్డంకులను తొలగిస్తామంటే భవిష్యత్తులో జన్యు మార్పిడి పంటలపై భారత్ తన వైఖరిని మార్చుకుంటుందా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం రైతులకు స్పష్టత ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.